శాసన మండలి భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారికి, పెద్దలు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారికి, సహచర శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు మాట్లాడినటువంటి మాటలకు, ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నటువంటి మాటలకు చాలా వ్యత్యాసం కనిపిస్తా ఉన్నది. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక పక్క విద్యార్థుల గోస ఏ రకంగా ముచ్చుకున్నదో, ఈరోజు 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి పంతాన్ని అవలంబిస్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు వాళ్లకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలు రాక వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆవేదనను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదు. ఎన్నికల కన్నా ముందు మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసే వ్యవహారానికి ఎక్కడ కూడా పొంతన లేకుండా పోయింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక భరోసా ఇవ్వదలుచుకున్నాం. మీరెవరు కూడా అధైర్యపడకండి. ఇప్పటికే కొంతమంది, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని కొన్ని సందర్భాలలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేస్తున్న సంఘటనలు కొన్ని జరిగినాయి. కానీ ఈ విషయాలతోని మాకేమి సంబంధం లేదన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉన్నది. మరి ఈరోజు యువతకే పెద్దపీట వేయాలని గొప్ప గొప్ప మాటలు మాట్లాడేటటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు బకాయిలు ఎందుకు గుర్తొస్తలేవు? 18 సంవత్సరాలకే, 21 సంవత్సరాలకే యువత ముఖ్యమంత్రి కావాలా, ప్రధానమంత్రులు కావాలని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. కానీ విద్యార్థులకు అందాల్సినటువంటి చదువు గురించి, ప్రభుత్వ బాధ్యత గురించి ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఈరోజు దేశంలో అనేక సంఘటనలు జరిగితే ఎక్కడో దాన్ని చిన్నదాన్ని భూతత్వంలో చూపించి మాట్లాడేటటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను వేధిస్తున్నటువంటి తీరు, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు ఇస్తున్నటువంటి బాధను ఈ రాహుల్ గాంధీ గారికి కనిపిస్తలేదా? ఈ తెలంగాణ ప్రజలంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా విద్యార్థి లోకం పట్ల కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఈ రోజు మిగతా రాష్ట్రాలలో గొప్పగా మాట్లాడుతున్నారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఎందుకు రాహుల్ గాంధీ నోరు మెదపడో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలా. ఈ ఉద్యమం, ఈ ఫీజు బకాయిలు విడుదల చేయాలనేటటువంటి ఈ ఉద్యమం కేవలం 48 గంటల దీక్షతోనే ఆగిపోదు. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి దీక్షతోనైనా సరే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఏదైతే 1000 కోట్ల బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి. ఎట్టి పరిస్థితులలో విద్యార్థులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి ధన్యవాదాలన్నా. ఎవరైతే విద్యార్థులు వస్తూ ఉన్నారో వాళ్ళందరూ అధ్యక్ష వారికి కలవడానికి చాలా మంది వస్తూ ఉన్నారు. అందరూ కూడా కలిసి ముందుకెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక పాట
పడాల్సిందిగా కళాకారులకి విజ్ఞప్తి చేస్తున్నాను. హలో 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 హలో